ప్రవచనాలు చెప్తూ ఉంటారు కదమ్మా. సో ప్రవచనాలు చెప్పే వాళ్ళకి ఇప్పుడు యూట్యూబర్స్లో చాలామంది వీడియోస్ చేస్తున్నారు. యూట్యూబర్స్కి ప్రవచనాలు చెప్పే వాళ్ళకి తేడా ఏంటమ్మా? మీకు యూట్యూబర్స్ అంటే వాళ్ళు రకరకాల ఎమోషన్స్తో ఉంటారనమాట. అంటే బాగా ట్రెండింగ్ టాపిక్ ఏది ఉంటుందో దాని గురించే వీడియోస్ చేస్తా. 2 వర్షన్స్ ఉంటాయి. ఏదైనా ఒక ఇన్సిడెంట్ బాగా జరిగి ఎక్కువ పబ్లిక్ వాచ్ చేస్తున్నారు అనుకోండి, నెగిటివ్గా మాట్లాడే వర్షన్ ఒక బ్యాచ్ ఉంటుంది, పాజిటివ్గా మాట్లాడే బ్యాచ్ ఒకటి ఉంటుంది. కొంతమంది ఇన్సిడెంట్ మీద నెగిటివ్ వీడియోలు వదులుతారు, కొంతమంది పాజిటివ్ వీడియోలు వదులుతారు, క్యాష్ చేసుకుంటారు పాపులర్ ఇన్సిడెంట్స్ని. వాళ్ళు యూట్యూబర్స్ అంటారు. యూట్యూబ్లో జ్ఞానం బోధిస్తూ ఉంటారు. అంటే బయట బోధించినప్పుడు వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తారులేండి, వాళ్ళని ప్రవచనకర్తలు అంటారు. అంటే మంచిని మాత్రమే బోధిస్తూ ఉంటారు, జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు, రకరకాల ఎమోషన్స్ని రెచ్చగొట్టారనమాట. యూట్యూబర్స్ ఏంటి, ఎమోషన్స్ని, పబ్లిక్ ఎమోషన్స్ని రెచ్చగొడతారు. శైవం అని, వైష్ణవం అని, శాక్తేయులని వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టడాలు, హిందువులకే గొడవలు పెట్టడాలు, ఇలాంటివన్నీ చేస్తే కొంచెం వ్యూస్ వస్తాయి కదా, డబ్బులు వస్తాయి కదా, అందుకని ఇలా యూట్యూబర్స్ చేస్తారు. కానీ ప్రవచనకారులు ఏంటి, జ్ఞానం మాత్రమే, శాంతి, ప్రేమ ఇవన్నీ బోధిస్తూ ఉంటారనమాట. అంటే లోక కళ్యాణం కోసం చేసే వాళ్ళని ప్రవచనకర్తలు అంటారు. మళ్ళీ గురువులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉపాసనలు, వాళ్ళ దీక్షలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కేవలం మంత్రాల మీద స్పీచెస్ ఇస్తూ ఉంటారు, మంత్రాల మీద, దీక్షల మీద అవగాహన కల్పిస్తూ ఉంటారు. వారిని గురువులు అంటారనమాట. ఈ విధంగా స్పీచ్ ఇవ్వడంలో 3 రకాల వాళ్ళు అంటారు.